హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. ఆయనకు ఒక ఛాన్స్ ఇద్దాం అనేది ఏపీ ఎన్నికల్లో హాట్ టాపిక్ అయిందనే అభిప్రాయం వినిపిస్తూ ఉంది. జగన్ను ఒకసారి చూద్దాం అనే మాట ప్రజల నుంచి బాగా వినిపించిందని పరిశీలకులు అంటున్నారు. ఏతవాత చూస్తే పోలింగ్లో కూడా ఇదే అభిప్రాయమే ప్రతిఫలించిందని, ఇదే జగన్ గెలుపుకు వైఎస్ఆర్సీపీ విజయానికి కారణం కావచ్చనే అంచనాలు, అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విషయం ఏంటంటే ఈ అంశాన్ని తెలుగుదేశం శ్రేణులు కూడా కొంతవరకు ఒప్పుకుంటున్నాయి. జగన్కు ఒక ఛాన్స్ ఇద్దాం అనే అభిప్రాయం జనాల్లో ఉందని వారు కూడా అంటుండడం విశేషం. ఒకవైపు తామే గెలుస్తామని తెలుగుదేశం అధినేత ధీమాగా చెబుతూ ఉన్నారు. అయితే ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు మాత్రం క్షేత్రస్థాయిలో జగన్కు ఒక ఛాన్స్ అనేది మంత్రంగా పనిచేసిందని ఒప్పుకుంటున్నారు. జగన్ 5 ఏళ్ల నుంచి కాదు, అంతకుముందు 4 ఏళ్ల నుంచి కూడా జనం మధ్యనే ఉన్నారు. 9 ఏళ్లుగా జగన్ దాదాపుగా ప్రతిపక్షంగా ఉంటూ వచ్చారు. ఏదో ఒక యాత్ర చేపట్టడం, వివిధ ప్రజా పోరాటాలు, వివిధ అంశాల గురించి స్పందించడం, ఇలా నిత్యం జనం మధ్యనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. ఆ ఇంప్రెషన్ జనం మీద పడిందని, వైఎస్ కుమారుడిగా ఒక రాజకీయ ప్రత్యామ్నాయంగా జగన్ గత ఎన్నికల్లో కొంతవరకు విజయవంతం అయ్యారు. ఇక ముఖ్యమంత్రి కావడం విషయంలో జగన్ ఈసారి విజయవంతం అయ్యుండే అవకాశాలు ఎక్కువని పరిశీలకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. రాజకీయంలో ఎన్నికల ఫలితాలను చాలా విషయాలు ప్రభావితం చేస్తాయని, అన్నింటికీ మించి ప్రభావితం చేసే అంశం ప్రజాభిప్రాయం అని, అదొక వేవ్లా ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. ఇలాంటి వేవ్ జగన్కు అనుకూలంగా ఉండవచ్చని, జగన్కు ఒక ఛాన్స్ ఇద్దాం, ఆయన తండ్రి పాలన బాగుండేది, అలాంటి పాలన ఇస్తాడేమో చూద్దాం అనే టాక్ ప్రజల మధ్యన పోలింగ్ వరకు నడిచిందని, అదే ఈ ఎన్నికల తీర్పును గట్టిగా ప్రభావితం చేసి ఉండే అవకాశం ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇక అసలు కథ ఏమిటో మే 23న తెలుస్తుంది. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.